అజయ్ గారు ఏంటి ఆ క్యారెక్టర్‌కి మోహన్ బాబు గారిని చూజ్ చేసుకోవటంలో ఉన్న రీజన్ ఏమన్నా ఉందా? ఏంటి అసల? అంటే ఆయన కూడా చాలా చూజీగా చేస్తున్నారు గదా! అది క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అది మూవీలో ఎక్కువ డీటెయిల్స్ చెప్పను గానీ, అంటే బయట ఆడియన్స్ ట్రేజర్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళ ఊహకే వదిలేయాలి కదా! కొన్ని కొన్ని అన్నీ రివీల్ చేయకూడదు కదా! కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఆయన మాకు మూవీకి ఎలా ఉంటారంటే ఆ క్యారెక్టరు చాలా హుందాగా ఉంటుంది. అండ్ వెరీ అంటే అంటే దాని ఆ క్యారెక్టర్ని ఎలా చెప్పాలి ఆయన నేను రాసుకున్నప్పుడు ఆయన పేరు రాసుకున్నాను, మోహన్ బాబు గారి పేరు. ఎందుకంటే నాకు తెలుగులో నాకు పెద్దరికల్లో ముసలాయన క్యారెక్టర్ ఉంటుంది, మీకు గుర్తే ఉంటుంది. నాకు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి, నాకు వేరే లాంగ్వేజ్ల నుంచి నేను తెచ్చుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి నేను ముందే మా స్టోరీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే కూడా అంటూ ఉండేవాడిని. అని నేను చాలా పవర్ఫుల్ మోహన్ బాబు గారితో నేను వర్క్ చేస్తానని చెప్పి ఆయన పేరే రాసుకున్నా ఫస్ట్ స్టోరీలో. అండ్ నేను తర్వాత నేను ప్రొడ్యూసర్స్కి చెప్పినప్పుడు దత్ గారికి అదంటే దత్ గారు వెరీ హ్యాపీ అజయ్, ఒకసారి ఆయన చెప్పి ఆయన ఒప్పుకుంటే దాందే ఉంది. నేను చెప్పిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. యాక్చువల్లీ అది నేను షాక్. యాక్చువల్లీ చాలామంది బయట నీకు మోహన్ అంటే మీ ఇద్దరికి ఎలా అసలు కుదురుతుంది అనేది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అసలు మా ఇద్దరు బాండింగ్ చూస్తే షాక్ అవుతారు మీరు. అంటే లొకేషన్లో సెట్లో కానీ అసలు చూసిన వాళ్ళది ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం అండి. యాక్చువల్లీ ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అండి. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా మోహన్ బాబు గారు. ఆయన శైలి కానివ్వండి, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్, ఆయన హావభావాలు అంటే వేరే వాళ్ళు కాపీ కొట్టలేనివి అవి. అది అంటే సైన్ ఉన్న యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో మోహన్ బాబు గారు ఒక ఆయన. అవును, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రెస్ మీట్లో, మహేష్ బాబు గారి కంటే కూడా జయకృష్ణ బాగా ముదురు అన్నారు. ఏంటి? లేదు లేదు అదేం కాదు. అంటే జేక్స్ అంటే బయట వాళ్ళు అంటే చూసే వాళ్ళకి కొంచెం చాలా సైలెంట్గా అది కనిపిస్తాడు. నా దగ్గర చాలా ఓపెన్ అండి, ఒక ఫ్రెండ్ లాగా. సో దాని గురించి నేను అన్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఖచ్చితంగా ఆ మాట మీద నేను స్టాండ్ అయ్యాను. ఏం జయకృష్ణ దానికి రియాక్షన్ ఏంటి? He's very naughty. He looks quiet and he looks like he doesn't talk and all. You can ask anyone from the full cast and crew of the movie how naughty he is. Everyone will say yes. Okay. He's very naughty. He looks so all ఇద్దరు quiet. చెప్పారు జయకృష్ణ, ఒకళ్ళంటే ఓకే, హీరో డైరెక్టర్ చెప్తారు, ఎవరు చెప్పాలి? ఇంకెవరు But చెప్పాలి? not in a bad way. Not in a bad way. యా అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్లో చేసాను. అంటే నేను కూడా చాలా తగ్గిపోయి అంటే ఒక వీళ్ళతో చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను నేను. అది జేకే ఫ్రెండ్ లాగే ఇంకా తను నాకు. సో మాతో ఫ్రెండ్స్ అంటే తగ్గిపోయి చేశారంటున్నారు, విన్నారా అది? నేను అలా అని కాదు, తగ్గిపోవడం అంటే నేను వేరే సెట్స్ ఇంతకుముందు వెరీ సీరియస్గా నేను ఎవరితో మాట్లాడుకున్నా నా పని నేను చేసుకుంటూ ఆ టైప్ ఆఫ్ ఉండేవాడిని. నో నేను చెప్పేది అది కాదు. నేను అసలు చెప్తున్నాను సీరియస్గా. అంటే నేను ఇంత ముందు మూవీస్ అవి కొంచెం చాలా రిజర్వ్డ్గా ఉంటాను. నేను ఎవరితో తక్కువ మాట్లాడతా, ఎవరితో వర్క్ ఉంటా వాళ్ళ ఆన్ సెట్లో కూడా. అటువంటి శ్రీనివాస్ మంగపురంకి అలా లేను. నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నా. నేను ఎంజాయ్ చేశాను దాని ఉద్దేశం తప్ప. ఇలా సెటైర్లు మహేష్ గారు ఎక్కువ వేస్తారు సెటైర్లు. చెప్పండి.